వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. హీ విల్ కవర్ యూ విత్ హిస్ ఫెదర్స్ అండ్ అండర్ హిస్ వింగ్స్ యూ విల్ ఫైండ్ రిఫ్యూజ్. 91వ దావీదు కీర్తన 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమగల ఆయన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నిత్యము నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. నిత్యము నీకు క్షేమము కలుగు చేసి, నీ అడుగు తడబడకుండా, నీ పాదము తొట్టిల్లకుండా కృపాక్షేమములు నీ వెంట ఉంచాలని ఇష్టపడి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని నువ్వు ఆరంభిస్తూ ఉన్నప్పుడు నీ పరిస్థితులు ఏవైనా కావచ్చు, నువ్వెలాంటి నేపథ్యములోనైనా ఉండొచ్చు. ఎన్నో భయాలు, అననుకూల పరిస్థితుల మధ్య నీవు ప్రయాణము చేయవలసిన నేపథ్యం ఉండి ఉండొచ్చు. ఈ ఉదయకాలం నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆపత్కాలములో నీవు నమ్ముకునదగిన సహాయకుడు. నీ జ్ఞానము, నీ పరిస్థితులు ఇవేవి కూడా నీకు సహాయముగా ఉండకపోవచ్చు, కానీ ఆయనకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవన్న సత్యాన్ని కూడా మనం జ్ఞాపకము చేసుకోవాలి. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ అననుకూల పరిస్థితులు, నీ బలహీనతలు, నీ ఆపదలు సమస్తము ఆయన ఎరిగినవాడే. వీటన్నిటి మధ్యలో కూడా సమస్తము సమకూడి మేలుకరముగా జరిగించగలిగిన సమర్థుడు ఆయన. భక్తుడైన దావీదు అందుకే ఇలాగ అంటాడు, ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. ఈ మాట మనకు ఎంతో ధైర్యాన్ని కలుగు చేయాలి. అంత గొప్ప విశ్వాసముతో, నమ్మకముతో ఆయనను ఆశ్రయించగలిగిన మనస్సు కలిగిన వారముగా, ఆయన వైపు చూడటానికి మనం ఇష్టపడిన వారముగా ఉన్నప్పుడు నీ కొరకు ప్రతి పరిస్థితిని చక్క చేయగలడు ఆయన. ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవరు? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాలం నీవు భయపడుతున్నావేమో, నీవు అపాయాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి ఉన్నదేమో, శోధన శ్రమల మధ్య నువ్వు కొట్టుమిట్టులాడుతూ ఎక్కడ ఎలా అన్న ప్రశ్నలు నిన్ను వెంటాడుతూ ఉన్న నేపథ్యంలో నెమ్మది లేకుండా ఉన్నావేమో. ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఇంకేవో శ్రమలు, చిరాకులు నిన్ను కలవరపెడుతున్నాయేమో. నీవు నమ్ముకునదగిన సహాయకుడైనటువంటి దేవుడు నిన్ను ప్రేమించి ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కోడి తన పిల్లలను ఎలాగో రెక్కలతో కప్పి సంరక్షిస్తూ ఉందో, నీ ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడు తన రెక్కల మాటున నిన్ను దాచి నీకు సంరక్షించి సమృద్ధిని కలిగి చేసి నెమ్మదితో నిన్ను తృప్తిపరచగలిగిన వాడు. ప్రియ నేస్తమా, ఈ ఉదయకాల సమయాన్ని, నూతన దినాన్ని ఆరంభిస్తూ భయంగా ఆరంభించావా? నిరీక్షణ కోల్పోయి నిరాశ నిస్పృహలతో పట్టబడి ఉన్నావేమో. నిన్ను బలపరిచి ఉజ్జీవింప చేయగలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మహోన్నతిని చాటున నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడని లేఖనం అంటుంది. పరిస్థితులను చూసి దిగులు చెందొద్దు. నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ దగ్గరకు రాదు. రానీయుడు ఆయన. ఆయన బలమైన అగ్ని కంచెని చుట్టూ ఉంచి కృపాక్షేమములు నీ వెంట ఉంచి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన నీ మీద కృమ్మరిస్తూ నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేసి నిన్ను వర్ధిల్లింపచేవాడు
నీతో పాటు ఉన్నాడు ఉదయకాలం. నీవెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నమ్మదగిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకు ఆశగా ఎదురు చూసేటటువంటి దేవుడు నీ ప్రక్కనే ఉంటూ ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గములో ఆయనకు మహిమకరముగా, మనకు ఆశీర్వాదకరముగా ఉండులాగిన ఈ నూతన దినాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు ఆది సంభూతుడ యేసయ్య, మీకు వందనాలు. అనేక అననుకూల పరిస్థితుల మధ్య నీ తట్టు చూడగలిగిన కృప మాకు అనుగ్రహించారు. మాకు కలిగిన ప్రతి భయము నుండి విడుదల కలిగించేటటువంటి మాటల ద్వారా మమ్మలను బలపరిచారు. నాకున్న ప్రతి పరిస్థితుల్లో ప్రభువా, మిమ్మలను నమ్ముకుంటూ నువ్వు సమస్తమును సాధ్యము చేయగలిగిన వాడవని, నా ప్రతి పరిస్థితికి చాలిన వాడవని ఎంచి విశ్వాసముతో నీ దగ్గరికి వస్తూ ఉన్నా. అయా, నా చేతులెత్తి మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. నా జీవితంలో ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది నీ చిత్తమైనదో ఆ ప్రకారముగా మీరు నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.